పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం సృష్టించాడు. సత్తెనపల్లిలో ఓ హోటల్కు వెళ్లిన నాగార్జున యాదవ్ సరైన టైంలో టిఫిన్ అందించలేదని ఆగ్రహంతో యజమాని శేఖర్ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ దాడిలో హోటల్ సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుడు హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం సృష్టించాడు. సత్తెనపల్లిలో హోటల్కు వెళ్లిన నాగార్జున యాదవ్ సరైన టైంలో టిఫిన్ అందించలేదని ఆగ్రహంతో యజమాని శేఖర్ సిబ్బందిపై దాడి చేశాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అతని స్నేహితులు వీరంగం సృష్టించారు. గత రాత్రి సత్తెనపల్లి పట్టణంలోని ఒక హోటల్ కు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అది ఇచ్చిన ఆర్డర్ సకాలంలో త్వరగా రాలేదని ఆగ్రహంతో హోటల్ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. ఇదే మరి ప్రశ్నించిన హోటల్ యజమాని శేఖర్ పై కూడా నాగార్జున యాదవ్ అతనితో పాటు వచ్చిన అతని స్నేహితులు కలిసి సిబ్బందితో పాటు హోటల్ యజమాని శేఖర్ పై కూడా దాడికి పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాడికి విషయం గురించి సత్తెనపల్లి పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నాగార్జున యాదవ్ అతని సన్నిహితుల్ని ప్రతిమాల్ని పంపిస్తున్నారు తప్పితే సత్తెనపల్లి హోటల్ యజమానులపై దాడికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఇప్పుడు సత్తెనపల్లిలో చర్చగా ఉంది. అయితే తాను చిటికేస్తే ఫోన్ చేస్తే తమ ఊరు మొత్తం కూడా తన కోసం కదిలి వస్తుందని హోటల్ నీ సంగతి మొత్తం తేలుస్తానంటూ కూడా బహిరంగంగా వార్నింగ్లు ఇస్తున్నా కూడా పోలీసులు మెతక వైఖరి అవలంబించడంపై కూడా ఇప్పుడు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆ హోటల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు మరి నాగార్జున యాదవ్ అతని స్నేహితులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. లక్ష్మీదత్త. థ్యాంక్ యూ సాంశివరావు.